ఓకే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం బులియన్ వాల్యూస్ ఫర్ నాన్ బులియన్ వాల్యూస్ కూడా డిస్కస్ చేద్దాము లాజికల్ ఆపరేటర్స్లో. సో బులియన్ వాల్యూస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, అంటే బులియన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుందో చూసాం. బట్ నాన్ బులియన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుందో ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా, సింపుల్గా వెళ్ళిపోదాం. సో ఒక స్మాల్ కొన్ని పాయింట్స్ చెప్పాలి బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్. సో జీరో అంటే ఫాల్స్ మనకి తెలుసు కదా, జీరో మీన్స్ ఫాల్స్. నెక్స్ట్ నాన్ జీరో, నాన్ జీరో ఈజ్ ఫర్ ట్రూ. ఓకేనా, నాన్ జీరో ఈజ్ ఫర్ ట్రూ అంటే వన్ ఉన్న ట్రూనే, టూ ఉన్న ట్రూనే, 3 4 5 6 అండ్ సో ఆన్ అంటే జీరో కాకుండా ఇంకా ఏమున్నా సరే అదేంటిది ట్రూ. ఓకేనా, జీరో అంటే ఫాల్స్, నాన్ జీరో ఇస్ ట్రూ. గుర్తుపెట్టుకోండి 2 పాయింట్స్. నెక్స్ట్ ఎంటీ స్ట్రింగ్స్, ఎంటీ స్ట్రింగ్స్, ఎంటీ లిస్ట్స్, ఎంటీ టపుల్, ఎంటీ సెట్, ఎంటీ డిక్షనరీ, ఇవన్నీ కూడా ఫాల్స్ లాగే డిఫాల్ట్ గా సిస్టమ్ ట్రీట్ చేస్తుంది. ఓకే, సో ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ ఇస్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వై, ఇక్కడ ఎక్స్ వై రెండు కూడా నాన్ బులియన్ టైప్స్ అనుకుంటే, నాన్ బులియన్ టైప్స్ అనుకుంటే ద రిజల్ట్ మే బి, the result may be either x or y but not boolean type. ఈ రెండు కూడా నాన్ బులియన్ వాల్యూస్ అనుకుంటే ద రిజల్ట్ అనేది ఎక్స్ కానీ వై కానీ ఉంటుంది, ఎక్స్ కానీ వై కానీ ఉంటుంది తప్ప బులియన్ టైప్ మాత్రం ఉండదంట. బులియన్ టైప్ మాత్రం ఉండదు. ఓకేనా, దిస్ రిజల్ట్, దిస్ ద రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ నాన్ బులియన్ టైప్. ద రిజల్ట్ ఎప్పుడు కూడా నాన్ బులియన్ టైప్సే ఉంటారు. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ టు ఫాల్స్ దెన్ ద రిజల్ట్ ఈజ్ ఎక్స్. ఎక్స్ అనేది మనం ఎవాల్యుయేట్ చేస్తే దాని యొక్క రిజల్ట్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఓకేనా, ఎక్స్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు అది ఫాల్స్ వస్తే ద రిజల్ట్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ దెన్ ద రిజల్ట్ విల్ బి వై. అదే ట్రూ వచ్చినప్పుడు ఏమవుతుంది, వై వస్తుంది. అంటే మనం ఎక్స్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం, ఎక్స్ అనేది ఫాల్స్ ఉంటే కనుక ఎక్స్ ఎవాల్యుయేట్స్ టు ఫాల్స్, ఫాల్స్ ఉంటే కనుక ఏమవుతుంది, రిజల్ట్ ఎక్స్ వస్తుంది. అదే ఎక్స్ ట్రూ ఉంటే కనుక రిజల్ట్ వై వస్తుంది. ఓకేనా, సో దాట్స్ ఆల్ అబౌట్ ఎక్స్ అండ్ వై. స్మాల్ ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. సో 10 అండ్ 20 ఈ రెండు కూడా ఏంటిది, రెండు కూడా నాన్ బులియన్ టైప్సే కదా, అవును కదా. సో ఇప్పుడు ఎనీ గుర్తుపెట్టుకోండి, ఎనీ నాన్ జీరో వాల్యూ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ట్రూ. అంటే రెండు ట్రూనే అక్కడ, ట్రూ అండ్ ట్రూ. రెండు ట్రూ అయినప్పుడు ఏం వస్తుంది మన కండిషన్ చెప్పండి. ఎస్, మనం పైన చూసాం కదా, పైన చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ అండ్ వై, ఎక్స్ వై చూసాం. ఎక్స్ అండ్ వై అనుకుంటే ఇక్కడ ఎక్స్ 10 అనుకోండి, వై 20 అనుకోండి. ఇదేంటి ఇప్పుడు ఎక్స్ ట్రూ, ఎక్స్ ట్రూ అయినప్పుడు ద రిజల్ట్ విల్ బి ఏమవుతుంది, ఎస్. ఈ పాయింట్ ప్రకారం మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ 20 అనేది వస్తుంది. అక్కడ చూడండి 0 అండ్ 20, ఎక్స్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం, ఎక్స్ ఏంటిది ఫాల్స్ కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, ఎక్సే వస్తుంది. ఆ పాయింట్ కూడా పైన ఉంది. ఓకేనా, ఈ పాయింట్ ప్రకారం అనమాట. ఓకేనా, నెక్స్ట్ 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 లైన్ వెళ్దాం. చూడండి, ఇక్కడ ఒక పేరు ఇచ్చాం, మనకి ఇక్కడ ఒక పేరు ఇచ్చాం, రెండు కూడా ఏంటివి ట్రూనే. సో దాని ప్రకారం ఇదే వస్తుంది మనకి అవుట్పుట్ లాగా. ఓకే, ఎక్స్ ఈజ్ అవైలబుల్ ఫస్ట్, ఎక్స్ ఈజ్ ట్రూ, దెన్ ద రిజల్ట్ విల్ బి వై. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఎంటీ స్ట్రింగ్, అంతే కదా, ఎంటీ స్ట్రింగ్. మీరు అట్లా కాకుండా స్పేస్ ఇస్తే, స్పేస్ ఇస్ నాట్ అన్ ఎంటీ స్ట్రింగ్, గుర్తుపెట్టుకోండి. స్పేస్ ఇవ్వకూడదు, ఇట్ ఈస్ జస్ట్ ఎన్క్లోజ్మెంట్ అంతే. ఓకే, ఇక్కడ ఇక్కడ కింద స్పేస్ చేసుకోండి, స్పేస్ ఇచ్చారు, ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు. ద డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇదేమో ఎంటీ స్ట్రింగ్, ఇదేమో నాన్ ఎంటీ స్ట్రింగ్. ఓకేనా, సో తద్వారా ఏమొస్తుంది మనకి, ఫస్ట్ దే అవుట్పుట్ గా వస్తుంది. ఓకే, ఫాల్స్ అండ్ ట్రూ, ఎక్స్ విల్ బి ద రిజల్ట్. ఓకే, నెక్స్ట్ దీని ప్రకారం ఇది చూడండి, ఇది చూస్తే ఏమొస్తుంది మనకి, నెక్స్ట్ సెకండ్ వస్తుంది కదా అవుట్పుట్ లాగా. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ ఇది ఇది ఇదేమి ఇచ్చారు, ఇక్కడ జీరో ఇచ్చారు. అంటే అంటే అది ఎంటీ స్ట్రింగ్, ఎంటీ స్ట్రింగ్ అంటే ఇట్స్ అ ఫాల్స్. ఓకే, ట్రూ అండ్ ఫాల్స్. ఇది ఇదేంటిది, ఇది ట్రూ, ఇది ఇదేంటిది, ఇది ట్రూ కాబట్టి ఏమొస్తుంది మనకి అవుట్పుట్, ఎస్ అదే వచ్చింది ఇక్కడ చూడండి. రైట్, ఏమొస్తుంది, ఇది వస్తుంది. ఓకేనా, సెకండ్ వస్తుంది. సో సెకండ్ ఎంటీ స్పేస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, ఇక్కడ కూడా ఇదే వచ్చింది.
ఓకే, సో అందుకని మనం అక్కడ ఎక్స్ అండ్ వై అన్నాం. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ వై are non-Boolean data types. Boolean types, the result will be X or Y, but not the Boolean type. ఓకేనా, బులియన్ టైప్ మాత్రం కాదు. చూడండి ఇక్కడ మాత్రం ఎక్స్ ఎవాల్యుయేట్ చేస్తున్నాం. ఎక్స్ ట్రూ అయితే రిజల్ట్ ఏమొస్తుంది, ఎక్సే వస్తుంది. ఎక్స్ ట్రూ అయితే రిజల్ట్ విల్ బి ద ఎక్స్. ఓకే, నెక్స్ట్ వై. వై ఎప్పుడు వస్తుంది, ఎక్స్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఎక్స్ ఫాల్స్ అయితే వై వస్తుంది. ఓకేనా, స్మాల్ ప్రోగ్రామ్ ఫర్ దాట్. Try to understand 0. Okay, so small program for that. 10 or 20. 10 is true, right? True number ఏమొస్తుంది 20. Okay, x will be the output అంటే 10 వస్తుంది. చూడండి పైన పాయింట్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో దాని ప్రకారం అర్థం చేసుకోండి, ముందలానే ఉంది అది కూడా. ఓకే, నాట్ ఎక్స్. నాట్ ఎక్స్ అంటే ఎక్స్ ఇస్ ఫాల్స్. ఎక్స్ ఫాల్స్ ఉన్నప్పుడు దెన్ ద రిజల్ట్ విల్ బి ట్రూ. అదర్వైజ్ అంటే దానికి ఆపోజిట్ వస్తుంది. ట్రూ ఉంటే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది. ఓకేనా, సో నాట్ మోర్ దాన్ దాట్. ఓకే, సింపుల్ ప్రోగ్రామ్ దాని అవుట్పుట్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఓకే, నెక్స్ట్ మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ ట్రైయింగ్, డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ మన భాషలో. థ్యాంక్ యూ సో మచ్.